ఈరోజు మనం ఫిజిక్స్‌లో చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే త్వరణం. ఇంగ్లీష్‌లో యాక్సెలరేషన్ అని అంటాం. మనం సాధారణంగా వాహనాల గురించి మాట్లాడేటప్పుడు ఈ కారు పికప్ చాలా బావుంది అని అంటుంటాం. మరి దీనర్థం ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే త్వరణం అంటే కేవలం వేగంగా వెళ్ళడం అనుకుంటారు. కానీ అలా కాదు. ఉదాహరణకి ఒక విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా, ఒకవేళ ఆ వేగం మారకుండా స్థిరంగా ఉందనుకోండి, విమానానికి త్వరణం లేనట్లే. మరి త్వరణం అంటే ఏంటంటే, వస్తువు వేగంలో మార్పు రేటు. వస్తువుకు కేవలం వేగముంటే సరిపోదు. ఆ వేగంలో మార్పు రావాలి. అది పెరగచ్చు, తగ్గచ్చు, లేకుంటే దిశ మారవచ్చు. ఈ మార్పు ఎంత సమయంలో జరిగిందనే దాన్ని బట్టి త్వరణాన్ని లెక్కిస్తాం. ఒక వస్తువు యొక్క త్వరణం లెక్కించడానికి సూత్రం ఏంటంటే, త్వరణం A ఈక్వల్ టు వేగంలో మార్పు బై కాలం. దీన్నే మనం దట్ ఈక్వల్ టు డెల్టా V బై టీగా రాస్తాం. ఇక్కడ డెల్టా అంటే మార్పు అని అర్థం. ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం త్వరణాన్ని లెక్కించేటప్పుడు వస్తువు యొక్క వేగంలో వచ్చే మార్పు రేటును లెక్కిస్తున్నాము. మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా! వేగం అనేది సదిశ రాశి. అంటే దానికి పరిమాణం ఉంటుంది. అలాగే దిశ కూడా ఉంటుంది. మనం ఇక్కడ బడి గురించి మాట్లాడడం లేదు. వేగం గురించి కదా! కాబట్టి త్వరణం కూడా ఒక సదిశ రాశి. అంటే త్వరణానికి కూడా దిశ ఉంటుంది మరియు పరిమాణం కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఈ విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడున్న కార్‌ని చూడండి. ఇదొక స్పోర్ట్స్ కార్. మీలో చాలామందికి కార్లంటే ఇష్టం ఉండే ఉంటుంది కదా! సాధారణంగా మనం స్పోర్ట్స్ కార్ల గురించి మాట్లాడేటప్పుడు అవి 0 నుండి 60 మైళ్ళ వేగాన్ని ఇన్ని సెకండ్లలో అందుకుంటాయని చెప్తాం. ఇప్పుడు మనం ఈ కార్‌ని ఉదాహరణగా తీసుకుందాం. ఇది మొదట నిశ్చల స్థితిలో ఉండి ఆ తరువాత వేగంగా ముందుకెళ్తోంది అనుకుందాం. ఈ కారు 0 నుండి 60 మైళ్ళ వేగాన్ని కేవలం 3 సెకండ్లలో అందుకుంది అని అనుకుంటే, ఇక్కడ వేగం స్థిరంగా లేదు. మారుతోంది కదా! మొదట కారు నిశ్చల స్థితిలో ఉంది. అంటే u విలువ 0. ఇది 3 సెకండ్లలోనే 60 మైళ్ళ వేగాన్ని అందుకోయింది. కాబట్టి t విలువ 3 సెకండ్లు, v విలువ 60 మైల్స్ పర్ హవర్. సరే, ఇప్పుడు మనం ఈ కార్ యొక్క త్వరణాన్ని లెక్కిద్దామా? మనం ఇంతకు ముందే త్వరణం యొక్క సూత్రం రాసుకున్నాం కదా! త్వరణం ఈక్వల్ టు వేగంలో మార్పు బై కాలం. వేగంలో మార్పు అంటే మనం తుది వేగంలో నుంచి తొలి వేగాన్ని తీసేస్తే వేగంలో వచ్చిన మార్పు తెలిసిపోతుంది. A ఈక్వల్ టు V మైనస్ U బై T. ఇప్పుడు మనం విలువల్ని ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు 60 మైల్స్ పర్ అవర్ మైనస్ 0/3 సెకండ్లు. ఇక్కడ చిత్రాన్ని చూడండి. కారు తూర్పు వైపుకు వెళ్తోంది అనుకుంటే మనం ఇక్కడ తూర్పు అని రాసుకోవాలి. ఎందుకంటే మనం త్వరణం లెక్కిస్తున్నాం కదా! త్వరణం సదిశ రాశి, పరిమాణం మరియు దిశ రెండూ రాసుకోవాలి. దట్ ఈక్వల్ టు 60 మైల్స్ పర్ అవర్ బై 3 సెకండ్లు. ఇప్పుడు మనం 60ని 3తో భాగిస్తే 3 ఒకట్ల 3 20ల. దీని అర్థం ఏంటి? ఒక సెకనుకు 20 మైల్ పర్ అవర్ వేగాన్ని కారు పొందుతోందని అర్థం. మనం సాధారణంగా ఎస్ఐ ప్రమాణాల్ని వాడుతాం కదా! దూరానికి ఎస్ఐ ప్రమాణాలేంటి? మీటర్లు. కాలానికి సెకండ్లు. ఇప్పుడు మనం ఈ 20 మైల్స్ పర్ అవర్‌ని సెకండ్లలోకి మారుద్దాం. మనకి తెలుసు కదా! ఒక గంటకి 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు. అంటే 60 × 60 3600 సెకండ్లు. అంటే ఒక గంటకి 3600 సెకండ్లు సమానం. దట్ ఈక్వల్ టు 20 ఇంటూ మైల్స్ బై 3600 సెకండ్ ఇంటూ 1 సెకండ్. ఇక్కడ హవర్‌ని మనం 3600 సెకండ్లుగా రాసుకున్నాం. ఇక్కడ హారంలో ఉన్న సెకండ్‌ని ఈ విధంగా 1 సెకండ్‌గా రాసాం. 0, 0 క్యాన్సిల్. 2 ఒకట్ల 2 180ల. A ఈక్వల్ టు 1/180 మైల్స్ బై సెకండ్స్ ఇంటూ 1 సెకండ్. A ఈక్వల్ టు 1/180 మైల్స్ బై సెకండ్స్ స్క్వేర్.
ఈ మైల్స్ పై సెకండ్ స్క్వేర్‌ని ఇప్పుడు మనం ఈ విధంగా రాసుకుందాం. A = 1/180 మైల్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై సెకండ్స్. అంటే ఒక సెకనుకి 1/180 మైల్స్ పర్ సెకండ్ వేగాన్ని కారు పొందిందని అర్థం. ఈ విధంగా సెకండ్లలో చెప్పడం చాలా కష్టంగా ఉంది కదా! మనం మొదట 20 మైల్స్ పర్ అవర్ పర్ సెకండ్ అనుకున్నాం. అంటే ఇప్పుడు ఇది స్పీడోమీటర్ అనుకోండి. ఇందులో 0, 10, 20, 30, 40, 50, 60 ఈ విధంగా ఉంటుంది కదా! ఇప్పుడు మొదట కారు ఒక సెకనుకు 20 మైల్స్ పర్ అవర్‌లో వెళ్తోందనుకోండి. స్పీడోమీటర్‌లో ఈ విధంగా చూపిస్తుంది. మళ్ళీ ఇంకో సెకనుకు ఈ విధంగా, ఆ తర్వాతి సెకనుకు ఈ విధంగా. అంటే ప్రతి సెకనుకు కారు వేగాన్ని పెంచుకుంటూ పోతోంది అని అర్థం. దీన్నే త్వరణం అని అంటాం. త్వరణంకి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ వీడియోలో మనం ఏమేం విషయాలు నేర్చుకున్నాం? త్వరణం అంటే వస్తువు యొక్క వేగంలో వచ్చే మార్పు రేటని. త్వరణం సదిశ రాశి అంటే పరిమాణం మరియు దిశ 2 ఉంటాయి. వేగం పెరిగినా, తగ్గినా లేదా దిశ మారినా కూడా అక్కడ త్వరణం ఉంటుంది. మనం ఉదాహరణకి ఒక స్పోర్ట్స్ కార్‌ని తీసుకొని త్వరణాన్ని లెక్కించాము. ఈ స్పోర్ట్స్ కార్ సెకనుకు 20 మైల్స్ పర్ అవర్ వేగంతో వెళ్తోంది.